డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చంద్రబాబు, టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆశీస్సులతో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరు సాయిరాం వర్మ, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, సాయి జ్యోతి, అంగాని శేషగిరి వర్మ సారథ్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు లడ్డూలు పంపిణీ చేశారు. అనంతరం నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 828వ రోజు కాజులూరు జన సైనికులు పేదలకు భోజన వ్యవస్థ కల్పించారు. అలాగే చంద్రబాబు పిలుపుతో తుఫాన్ కారణంగా రోజువారీ పనులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ సహకారంతో 5 కేజీల రైస్ బ్యాగ్స్, కిరాణా సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చొరవతో నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి సక్రమంగా నడపడం జరుగుతోందని అన్నారు. ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపాక వీరవెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, అడప జగదీష్, మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ ఎత్తున అన్నదానము, అదేవిధంగా కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న చెరుకురి సాయిరాం వర్మ గారికి, బత్తుల సూర్యప్రసాద్, అంగాని శేషగిరి వర్మ, మండపాక వీరవెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తిగల నాయకుడు. ఆనాడు జగన్ ప్రభుత్వం వారు అసెంబ్లీ గేటు కూడా ఎక్కనీనన్నారు. కానీ ఈరోజు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి గేటుకు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. మరి మన పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో సేవలు అందించి రాష్ట్రానికి అభివృద్ధి దశలో నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమితో కలిసి ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ తుఫాను కారణం వల్ల చాలా పేద జీవితాలు అవిచ్ఛిన్నమైనవి. మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరతో ఈరోజు కాకినాడలో వలస కూలీల పని లేక ఉన్న 10 మంది పేద మహిళలకు రైసు, కిరాణా సామాన్లు పంపిణీ జరిగింది. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అప్పుడే ఎలక్షన్ అయ్యి 2 నెలలు అయింది. ఇప్పటికే కుంకి ఏనుగులు అని చెప్పి కర్ణాటక నుంచి పని కట్టుకుని 3 ఏనుగులు తీసుకొచ్చారు, 4 ఏనుగులు. ఎందుకంటే ఎవరికీ తెలియదు. కానీ రీజన్ ఏంటంటే మనకి అటవీ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి ఈ మధ్య ఏనుగుల దాడులు బాగా ఎక్కువయ్యాయి. దానికోసం అవి దాడి చేయకుండా ఉండడం కోసం కుంకి ఏనుగులు అంటే వాటికి భయం అన్నమాట. అందుకని వాటిని తీసుకొచ్చారు. ఈ విషయం తెలియకుండా ప్రతిపక్షాల వాళ్ళు ఏనుగులు తీసుకొచ్చారు, అవి తీసుకొచ్చారు అన్నారు. విషయం వాళ్ళకి తెలియదు. విషయం ఇదండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న 1 గంటకి మిడ్నైట్ కృష్ణలంకలో బోటు మీద ఆ వయసులో కూడా 1 గంటకి అలా వెళ్ళారంటే కారణం గత ప్రభుత్వంలో సచివాలయం నుంచి ఇంటి దగ్గర నుంచి అడుగు పెట్టలేదు. కానీ ఈ రోజున సీఎం గారు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వరద బాధితులందరినీ పరామర్శిస్తున్నారు. అలాగే ఆయన ఆదేశానుసారం ఈ రోజున కాకినాడలో లోటత్తు ప్రాంతాల్లో ఉన్న ఒక 20 కుటుంబాలకి మన సుబ్బన్న గారు అలాగే సాయిరాం వర్మ గారు వారి సౌజన్యంతో రైస్ బ్యాగులు పంచడం జరిగింది.